ఓజస్ గంభీర అంటే ఓజీ మూవీ. ఈ మూవీ టాలీవుడ్లో రికార్డులు షేక్ చేసి బ్రేక్ చేసింది. పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ డైరెక్షన్లో వచ్చిన ఓజస్ గంభీర ఈ మూవీ డే వన్ కలెక్షన్స్ గురించి చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఈ మూవీ కేవలం నంబర్స్ కాదు, పవర్ స్టార్ ఎలా రికార్డు బద్దలు కొట్టాడో, ఫ్యాన్స్కి ఎలా పూనకాలు తెప్పించాడో తెలుసా? పవన్ స్వాగ్, ఫైట్స్, ఇమ్రాన్ హస్మీ విలన్గా, ప్రియాంక మోహన్ హీరోయిన్గా ఈ మూవీ గ్యాంగ్స్టర్ డ్రామా యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కింది. సెప్టెంబర్ 25, 2025న రిలీజ్ అయింది. ఓజీ కథలో ఓజస్ గంభీర తన పాస్ట్తో ఫైట్ చేస్తాడు. రియల్ లైఫ్లో కూడా పవన్ కళ్యాణ్ తన రాజకీయాల మధ్యలో ఈ మూవీ షూట్ చేశాడు. రిలీజ్కు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ ఒక టొర్నడోలా వచ్చాయి. వరల్డ్ వైడ్ 100 కోట్లకు పైగా ప్రీమియర్స్లోనే 20.25 కోట్లు తెలుగు వర్షన్ నుంచి రాబట్టాడు పవన్. ఉత్తర అమెరికాలో 3 మిలియన్లు అంటే 26 కోట్లు కేవలం ప్రీమియర్స్తోనే సాధించాడు. ఇది సాధారణ ఓపెనింగ్స్ కాదు, ఇది ఒక రికార్డ్ బద్దలు కొట్టే బాంబ్. డే వన్ ముగిసినప్పుడు వరల్డ్ కథలో ఓజస్ గంభీర విలన్ని డిఫీట్ చేసినట్టు ఓజీ బాక్సాఫీస్లో హిస్టరీ రాసింది. ఇండియాలో నెట్ కలెక్షన్స్ 70.75 కోట్లు, గ్రాస్గా 90.91 కోట్లు, ఓవర్సీస్ నుంచి 6 మిలియన్లు అంటే 50 కోట్లు జోడించింది. వరల్డ్ వైడ్ 154 కోట్లు. ఇది 2025లో బిగ్గెస్ట్ ఓపెనర్. కూలీ, చావా, లియో, జవాన్, యానిమల్ అన్నిటినీ బీట్ చేసింది ఈ ఓజీ మూవీ. టాలీవుడ్ హిస్టరీలో టాప్ 10 ఓవర్సీస్లో 7వ స్థానంగా నిలిచింది. తెలుగు ఆక్యుపెన్సీ 69.35%, తమిళ్ ఆక్యుపెన్సీ 18.36%. ఫ్యాన్స్ మాస్ రిటర్న్ అని చెప్పారు. ఓజస్ గంభీర లాగా పవన్ కళ్యాణ్ కూడా తన సింహాసనాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. మిక్స్డ్ రివ్యూస్ ఉన్న యాక్షన్ సీక్వెన్సెస్, బీజిఎం, పవన్ స్వాగ్ అన్నీ ఫ్యాన్స్ని క్రేజీ చేశాయి. ఇది ఇలా ఉండగా మరోవైపు వెబ్సైట్లలో ఓజీ మూవీ ఆల్రెడీ లింక్స్గా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీరు ఈ మూవీ చూసారా? అండ్ ఈ మూవీ జెన్యూన్ రివ్యూ ఏంటో కామెంట్ చేయండి.